స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1400 పాయింట్లు, నిఫ్టీ 420 పాయింట్లకు పైగా నష్టపోయాయి. ట్రంప్ ఎఫెక్ట్తో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఐటీ, టెక్నాలజీ, ఫార్మా షేర్లు కుదేలయ్యాయి. వరుసగా 5వ నెలలోనూ సెన్సెక్స్, నిఫ్టీ భారీగా నష్టపోయాయి. ఒక్క రోజులోనే 10 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1400 పాయింట్లు, నిఫ్టీ 420 పాయింట్లకు పైగా నష్టపోయాయి. ట్రంప్ ఎఫెక్ట్తో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఐటీ, టెక్నాలజీ, ఫార్మా షేర్లు కుదిలయ్యాయి. వరుసగా 5వ నెలలోనూ సెన్సెక్స్, నిఫ్టీ భారీగా నష్టపోయాయి. ఒక్క రోజులోనే 10 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1400 పాయింట్లు, నిఫ్టీ 420 పాయింట్లకు పైగా నష్టపోయాయి. ట్రంప్ ఎఫెక్ట్తో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఐటీ, టెక్నాలజీ, ఫార్మా షేర్లు కుదేలయ్యాయి. వరుసగా 5వ నెలలోనూ సెన్సెక్స్, నిఫ్టీ భారీగా నష్టపోయాయి. ఒక్క రోజులోనే 10 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఇక స్టాక్ మార్కెట్ నష్టాలపై మరింత సమాచారాన్ని మనకు అందించడానికి విశ్లేషకులు పాపారావు గారు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. ముఖ్యంగా ఇవాళ స్టాక్ మార్కెట్ నష్టాలపై చూస్తే ఈ రోజుని స్టాక్ మార్కెట్లో బ్లాక్ ఫ్రైడేగా బిజినెస్ అనలిస్టులు అందరూ కూడా అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ ఎలాంటి రంగాలపైన, ఎలాంటి షేర్లపైన ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? ఇవాళ కొత్తగా స్టాక్ మార్కెట్ పతనం కాదు కదా, గత అనేక మాసాలుగా సుమారుగా సెప్టెంబర్ 2024 నుంచి 5 నెలలుగా సుమారుగా కంటిన్యూస్ గా మార్కెట్లు పతనంలోనే ఉన్నాయి. ప్రతి నెల మార్కెట్లు ఓవరాల్ గా టాలీ చేసుకుంటే పతనం నెగటివ్ సైడే ఉన్నాయి. ఇది రికార్డు 5 నెలల పాటు వరుసగా పతనం అనేది 1996లో జరిగింది. ఇది రెండోసారి. అంటే ఒక రకంగా బేర్ మార్కెట్ అని, మార్కెట్ వాళ్ళ భాషలో చెప్పాలంటే, మార్కెట్ విశ్లేషకుల పరిభాషలో బేర్ మార్కెట్ అంటే మార్కెట్లు ప్రతికూల దిశగా, పతన దిశగా ఉన్నాయనేది ఓవరాల్ ట్రెండ్. 20% కనుక పతనం అయినట్లయితే మార్కెట్లు బేర్ మార్కెట్ అంటారు. అంటే అది పతనం ఒక స్థిరపడి పతనమే ఎక్కువగా ఉండే దశలోకి వచ్చినట్లు. అయితే 20% ఇంకా చాలా పతనం, కానీ ఏదో 15% మేరకి ఇప్పుడు ఓవరాల్ గత 5 నెలలుగా మార్కెట్ లో పతనం జరిగింది కానీ నిఫ్టీ అయితే. సో ఈ షేర్ మార్కెట్ అనలిస్టులు, షేర్ మార్కెట్ టెక్నికలిటీస్ సబ్జెక్ట్ పక్కన పెడితే ఓవరాల్ గా మార్కెట్ లో పతనం ఉంటుంది. అంతర్జాతీయమైనటువంటి క్రైసిస్ ఉంటుంది అంతర్జాతీయ. కానీ ఇప్పుడు అమెరికాలో కూడా మీకు బాగుంది. ఇది అమెరికన్ కేంద్రంగా అమెరికాకి జరుపు చేస్తే ప్రపంచానికి తుమ్ములు వస్తాయి అనేది మనం వింటుంటాం. అదే జరుగుతుంది. ఈరోజు అమెరికాలో ఒక సంక్షోభం ఉంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన ఈరోజు కొత్తగా అనేకానికి నిర్ణయాలు, టారిఫ్ వార్ దగ్గర నుంచి, అంటే చాలా దేశాల మీద టారిఫ్లు విధిస్తున్నాడు, పెంచుతున్నాడు. దాంతో పాటుగా యుక్రెయిన్ కి సంబంధించి యుద్ధంలో ఆ నిర్ణయాలు, అలాగే మూడో పక్కన గల్ఫ్ లో కూడా ఉన్నటువంటి గాజాకి సంబంధించిన విషయాలు కానీ, ఇజ్రాయెల్ కానీ, ఓవరాల్ ఏంటంటే అమెరికా పరిస్థితి అస్థిరంగా, స్థిమితంగా లేని పరిస్థితి ఉంటుంది. గ్లోబల్ గానే ఒక పెద్ద క్రైసిస్ ఒకటి ఏర్పడుతున్నటువంటి. పాపారావు గారు, మీరు అన్నట్టుగా చూస్తే గత 5 నెలల నుంచి కూడా అనేక సందర్భాలు మనం చూసాం స్టాక్ మార్కెట్లో నష్టపోయే సందర్భాలు. అయితే అది కేవలం 5 నుంచి 6 లక్షల కోట్ల వరకు మాత్రమే ఉండేది. బట్ ఇవాళ చూస్తే 10 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. సో మొత్తంగా చూస్తే మీరు అన్నట్టు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్లే ఇలాంటి నష్టాలకు ఒక రూట్ మ్యాప్ అయిందని అనుకోవచ్చా?
అంటే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన ఏమీ సంతోషంగా తీసుకోవట్లేదు. అమెరికా కూడా కష్టాల్లో ఉంది కాబట్టి ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఏదో ఒక రోజు అమెరికాకి ఎవరో ఒకళ్ళు ఈ నిర్ణయాలు తీసుకోవాల్సిన ఈ రకమైనది కాబట్టి ఏ రకమైన ఓ సంక్షోభంలో అమెరికా ఉంది. గతం నుంచి కూడా ఉంది. ట్రంప్ అధికారంలోకి రాకముందు, ట్రంప్ వచ్చింది జనవరిలో కదా అధికారంలోకి, ట్రంప్ రాకముందు సెప్టెంబర్ నుంచి ఉంది పతనం మీరు గమనిస్తే మార్కెట్లో వరుసగా. కాబట్టి ట్రంప్ రాక అమెరికా వ్యవస్థలో సంక్షోభం ఉంది. ట్రంప్ దానికి ఒక సింప్టమ్, దాని లక్షణం. ట్రంప్ అనే వ్యక్తి తాలూకు విధానాలు ఆ దేశంలో అధికారంలోకి రావడం అనేది అమెరికాలో ఉన్న వ్యవస్థలోని సంక్షోభానికి తార్కాణం. కాబట్టి వ్యవస్థలోని సంక్షోభం ముందుంది. ట్రంప్ తాలూకు విధానాలు కానీ ట్రంప్ అధికారంలోకి రావడం కానీ దాని పర్యవసానంగా జరిగింది. కాబట్టి ఇటువంటి సంక్షోభం అనేది అమెరికా వ్యవస్థ తాలూకు లక్షణంగా అమెరికా వ్యవస్థ పతన దిశగా ఉందనే దానికి తార్కాణంగా ఉండేది. కాబట్టి ఈ సంక్షోభం తాలూకు రిఫ్లెక్షన్ ఒక రకంగా ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ అండి పాపారావు గారు. చెప్పండి. థ్యాంక్ యూ.